సో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు మీరు ప్రజెంట్? అంటే ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్‌లో పోటీ చేద్దాం అనుకుంటున్నారా? అవును. నేను ఓకే. చేద్దాం అనుకుంటున్నాను. హ్మ్. నా గుండె ధైర్యంతో ముందుకెళ్తున్నాను. హ్మ్. నేను ప్రజల సమస్యలు పట్టించుకున్నాను. హ్మ్. ప్రజలు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే గెలిచిన దాకా నాయకుడు, గెలవక ముందుకు అంతే ఇగ వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు. హ్మ్. ఇప్పుడు నా ఏరియాలో అయితే ఏంది ఒక వీధి దీపాలు లేవు. హ్మ్. నేను మున్సిపల్ కమిషనర్ గారితోటి చాలా సార్లు కొట్లాడినా, హ్మ్. ఒకసారి పోయినా, 2 సార్లు పోయినా, మూడోసారి పోతే వీడు ఇడిచిపెట్టేటట్టు లేడురా అనే ఉద్దేశంతోటి లైట్లేసాం. హ్మ్. జనాలకు కూడా అతను అదే చెప్పాడు, ఈ అబ్బాయి మీకోసం చాలా కష్టపడ్డాడు కాబట్టి లైట్లు వచ్చినాయి, హ్మ్. లేకపోతే రాకపోదమ్మా అని కూడా చెప్పిండు. హ్మ్. సో అదే కాకుండా మా ఏరియాలో 30 ఏళ్ల సంది డ్రైనేజీ సమస్య ఎట్లుంది అట్లనే ఉంది. హ్మ్. అంతే అది ప్రభుత్వాలు మారుతున్నాయి హ్మ్. కానీ ఆ డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం పూర్తి అవ్వట్లేదు. హ్మ్. సో ఇప్పుడు ఏందంటే అది కూడా 2023కి ముందు హ్మ్. ఎలక్షన్లకు 6 నెలల ముందు ఆ ఓపెన్ టప్ ఉన్న మురికి కాలువలు హ్మ్. పైపులేసి క్లోజ్ చేసిర్రు. హ్మ్. సేమ్ ఏడుంది అండి అదొక చెరువు లెక్క అక్కడే పడి ఉంది. హ్మ్. మళ్ళా అంతే ఇక ఏమన్నా అయిందంటే కదా ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్లు కూడా వచ్చింది. మరి 10 years నుంచి ఏం చేసినారు మీరు హ్మ్. అనేది ఆ బాధ్యత అదొకటి.